తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలాసార్లు మనం ఈ మాటలు వింటూ ఉంటాం, తగ్గించుకోవాలి కదా. కింద కూర్చుంటే ఎక్కువ ఆత్మీయత, పైన కూర్చుంటే ఎవరు చెప్పారు? ఎక్కడ కూర్చున్నా మందిరంలో కూర్చుంటే ఒకటే. మనము దేవుని సన్నిధి మాట అన్నప్పుడు మనము తగ్గించుకొనుట, తక్కువగా ఉండుట అనే విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ బైబిల్లో మనము హెచ్చవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎంతమందికి తెలుసు? బైబిల్లో మనము హెచ్చవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. వాటిలో మనము ఎదగటానికి ప్రయాసపడాలట. ఏం పడాలి? బొక్కబారులు కాదు. ఏం పడాలి? ప్రయాస పడాలి. కొన్ని విషయాల్లో మనం ప్రయాసపడాలి. అప్పుడు ఆ విషయాలలో మనం ఎదుగుతాం. ప్రయాసపడటం మాత్రమా కాదు, ఆ విషయాలలో ఎదగటానికి కొంత జ్ఞానము కావాలి, కొంత వాక్యము కావాలి, అన్నిటికీ మించి పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. నేను నమ్ముతున్నాను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని మీరున్న దానికంటే మరొక స్థాయికి హెచ్చిస్తూ ఉన్నాడు. మీరు హెచ్చింపునకు అడుగు దూరంలో, హెచ్చింపునకు గుమ్మము యొద్ద ఉన్నారు. ఆ ఒక్కడుగు లోపలేపిస్తాను, నేను వెళ్ళిపోతాను. నేనేం చేస్తాను? ఆ ఒక్కడుగు మిమ్మల్ని లోపలికి నెట్టి, మీరు వెళ్ళనన్నా కూడా తోసి నేను వెళ్ళిపోతాను. ఇక నుంచి దినదినము మీరు ఎదుగుతూ ఉంటారు దేవునిలో. ఇంతవరకు చూడని సంగతులు చూడబోతూ ఉన్నారు, ఇంతవరకు వినని సంగతులు వినబోతున్నారు, ఇంతవరకు హృదయమునికి గోచరం కాని విషయాలు దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడి బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను సిద్ధము అన్నవారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఒక ప్రశ్న వేస్తాను ముందు. ప్రశ్న ఏంటంటే, ఎంతమంది ప్రార్థన చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, ఉపవాసం ఉండకుండా ప్రార్థన చేసి, పర్వాలేదు, ఏదైనా ప్రార్థనే కదా. అందరూ ప్రార్థన చేశారా? అందరూ ప్రార్థన చేశారు. ప్రశ్న ఏంటంటే, అందరి ప్రార్థన ఒకటేనా? ప్రార్థనలో మార్పు ఉన్నదా? ప్రార్థన అందరిది ఒకటే ఉంటుందా? వేరు వేరు ప్రార్థన ఉంటుందా? చెప్పాలి. వేరు వేరు అంటే వాళ్ళు బైక్ అడిగారండి, నేను స్కూటర్ అడిగానండి, వాళ్ళు ఇల్లు అడిగారండి, నేను ఉద్యోగం, ఆ వేరులు కాదు. ఏ వేరు అంటే ప్రార్థించిన తర్వాత ఆ ప్రార్థన ఫలము, దాని ప్రభావము ఒకటేనా? వేరు వేరుగా ఉంటుందా? ఒకటా వేరా? ఒకటే అన్నవారు చేయి చూపించండి. ఒకటే, వెరీ గుడ్. వేరు మార్పు ఉందయ్యా అన్నవారు చేయి చూపించండి. అబ్బే, ఎవరు? ప్రార్థనలో మార్పు ఉండదా? ఇద్దరు ప్రార్థన చేస్తే ఒకరి ప్రార్థనకి ఒక ప్రార్థనకి మార్పు ఉండదా? ఉంటుందా? నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఆ తర్వాత ఎవరు అనుమానంగా నా వైపు చూడరు, అందరూ ఒక పేజీ మీదకి వచ్చేస్తారు, అంటే ఒక అవగాహనలోనికి వచ్చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మిమ్మల్ని ఒక 2000 సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం ఒక ప్రదేశానికి తీసుకువెళ్తున్నాను. అక్కడ ఒక మందిరం ఉంది, ఆ మందిరంలోనికి తీసుకువెళ్తున్నాను. ఆ మందిరములో ప్రార్థించే ముగ్గురిని చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమైపోతుంది. నీకు ఎప్పుడు ఇక ముందు ఈ ప్రశ్న వేస్తే ఒక్క క్షణము కూడా మీరు ఆలోచించకుండా సమాధానము చెబుతారు. యేసు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకములో జీవించిన కాలములో ఇజ్రాయేలు దేశములో యెరూషలేము పట్టణములో సొలొమోను దేవాలయం ఉంది. ఇది అందరికీ కూడా బాగా తెలుసు. సొలొమోను దేవాలయంలో ఎవరుంటారు? యాజకులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు. అవునా? వీరు ఎక్కడుంటారు? ప్రతిరోజు మందిరంలోనే. వీరేం చేస్తారు? ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. ఒక గుంపు కనపడింది కదా. అదే మందిరములో యేసు ప్రభువు వారు పేరు పెట్టి పిలుచుకొని నాతో రండి అని ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు ఉన్నారు. వారు మందిరానికి వెళ్ళారా?
నేను పాత నిబంధన సినిమా ఎవరికి చూపించట్లేదు, ఎందుకంటే మీకు అందరికీ ఆ సినిమా తెలుసు కాబట్టి కదా. శిష్యులు ఉన్నారా? మందిరానికి వెళ్ళారా? శిష్యులు వెళ్ళారు. శిష్యులు మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశారా? చేశారు. మందిరంలో ఏం చేస్తారు ఎవరైనా? వారు ప్రార్థన చేశారా? చేశారు. ఓకే, ఒక గుంపు కనపడుతుంది. ఆ తర్వాత స్వయాన యేసు ప్రభు వారే యెరూషలేం దేవాలయానికి వెళ్ళారు. ఆయన అనేక మారులు యెరూషలేం దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థన చేశారా? చేయలేదా? చేశారు. ఇప్పుడు నేను ముగ్గురిని చూపించాను ప్రార్థన చేసే వారిని. ఒకరు అనుదినము అక్కడ అదే పని, అదే మా జీవితము, మేమే ఇక్కడ పాస్టర్లమే అన్నట్టుగా ప్రార్థన చేసే గుంపు సద్దూకయ్యులు పరిసయ్యుల గుంపు మనకి కనపడుతూ ఉంది. యేసుప్రభు వారికి అప్పగించుకొని యేసుప్రభువే జీవితము అని చెప్పి ఆయనతో నడుచుచూ ఉన్న 12 మంది శిష్యులు అక్కడ ప్రార్థన గుంపు కనబడుతుంది. స్వయాన యేసు ప్రభు వారే మనుష్య కుమారునిగా శరీరాకారములో మందిరములో ప్రార్థన చేసినట్టు. ఇప్పుడు చెప్పండి, వీరి ముగ్గురు ప్రార్థనలు ఒకటేనా? వీరి ముగ్గురు ప్రార్థన ప్రభావంలో మార్పు ఉంటుందా? ఇప్పుడు ఎవరు ఒకటనరు. ఎందుకు ఒకటనరు అంటే యేసుప్రభు వారి యేసుప్రభు వారి ప్రార్థన శిష్యుల ప్రార్థన ఒకటేనా? ఒకటవుతుందా? సమస్యే లేదు. శిష్యుల ప్రార్థన సద్దూకయ్యుల ప్రార్థన ఒకటవుతుందా? ఒకటై సమస్యే లేదు. ఎందుకు? ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో సద్దూకయ్యులు కానీ పరిసయ్యులు కానీ వచ్చి ఒక కుంటివాడిని లేపినట్లుగా కానీ, ఒక గ్రుడ్డివాడికి చూపు కలగ చేసినట్లు కానీ, ఒక చనిపోయిన వ్యక్తిని లేవనెత్తినట్లుగా కానీ చరిత్రలో ఎక్కడ రాయబడలేదు, చరిత్రలో ఎక్కడ వినపడలేదు. హల్లెలూయా. శిష్యుల విషయంకి వచ్చేసరికి శృంగారం అనే ద్వారము దగ్గర ఒక పుట్టుకుంటాడు ఉంటే నీవు మా దగ్గర ఆశిస్తుంది, నాకు దగ్గర లేదు, కానీ మా దగ్గర ఏది ఉందో అది నీకు ఇస్తాను. యేసు నామములో లేచి అంటే పుట్టి కుంటివాడు లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతి చెల్లించాడు. ఇది ఎవరి ప్రార్థన? శిష్యుల ప్రార్థన. యేసుప్రభు వారి ప్రార్థన శిష్యుల ప్రార్థన ఒకటవుతుందా? ఎప్పటికీ ఒకటి కాదు. శిష్యులు ఏమన్నారు? యేసుప్రభు వారు ఒక మారున బయట నిలవబడి లాజరు లేచి బయటికి రా అని పిలిచినప్పుడు లాజరు లేచి బయటికి వచ్చాడు. ఈ ఇంట్లో నిద్రపోతున్నాడా లాజరు? మామూలు మనం ఎవరైనా ఇంటికి వెళ్తే బయట బెల్లు కొట్టి రే రా అని పిలుస్తాం కదా, అలా పిలిచాడా? కాదు. లాజరు స్థితి ఏంటి? చనిపోయి సమాధి చేయబడి అప్పటికి 3 దినములు గడిచి శరీరము కూడా కుళ్ళిపోవలసిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రేత వస్త్రములు కప్పబడి సమాధి చేయబడిన ఆ లాజరు కూడా యేసుప్రభు వారి మాట వినగానే శవము మాట విని లేచి బయటికి నడుచుకుంటూ వచ్చిందట. అది యేసుప్రభు వారి యొక్క ప్రభావము. అది యేసుప్రభు. ఇప్పుడు ఒకటే ఎట్టవుతుందండి? ఒకటవుద్దా? ఇప్పుడు చెప్పండి ఎవరైనా. ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరైనా చూపిస్తారా ఒకటేనండోయ్ అని? ఒకటి ఎన్నటికీ అవ్వదు. ప్రార్థనలో మార్పు ఉంది, ప్రార్థన ప్రభావములో మార్పు ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. నీవెక్కడున్నా కూడా నీ ప్రార్థన ఒక ప్రభావవంతమైన ప్రార్థనగా మార్చివేయబోతున్నాడు. ఆ స్థితిలోనికి ఎక్కించబోతూ ఉన్నాడు. ఇక నువ్వు ప్రార్థన చేస్తే మునుపటి వంటి ప్రార్థన కాదు, ఆ ప్రార్థన ప్రభావమును విని అన్ని జనులు కూడా నీ యొద్దకు వచ్చి ఏమి జరిగింది నీలో మార్పు అని గుర్తించబోతూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఎక్కిస్తున్నానప్పుడు దేవుని చెయ్యి పట్టుకొని మనం ప్రయత్నము చేయాలి. మనం ఒక ప్రభావవంతమైన స్థానం ఉన్నది, ప్రార్థనలో ప్రభావం ఉన్నది. ప్రార్థన చేసినప్పుడు ఏ కార్యమైన అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది అని నమ్మినప్పుడు ఆ ప్రభావవంతమైన ప్రార్థన స్థానంలోనికి ఎక్కి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. తెలుసుకొని నేర్చుకొని అది ప్రయాస ఆపేక్షించాలి, ప్రయాస పడాలి. ఎంతమంది చెప్తారు నేను చేస్తానయ్యా, నేను ప్రయత్నం చేస్తానన్న వారు చేయి చూపించండి. అందరూ చేయరైతే ఓకే. హల్లెలూయా.
చేసిన వారికి ఆ ప్రభావవంతమైన ప్రార్థనలోకి వెళ్తారు. చేయనోళ్ళు అక్కడే. మెట్లు ఎక్కినోడు ఎక్కడికి వెళ్తాడు? పైకి. ఎక్కనోడు అంతే కదా, వాడి చేతిలో ఉంది. మెట్లు వేయించడం మన పని. మెట్లు వేస్తే ఎక్కడికి వెళ్ళాలో సిద్ధపరచడం మన పని. ఎక్కాలా వద్దా ఎవరి పని? హల్లెలూయా. అందరూ ప్రయత్నం చేయండి. ఎక్కించకుండా నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, మనం అర్థం చేసుకున్న ముగ్గురు వ్యక్తుల్ని చూసాం. ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రార్థనలో మార్పు ఉన్నది, ప్రభావం మార్పు ఉన్నది. అయితే అసలు ప్రశ్న ఏంటయ్యా అంటే, ఎందుకు మార్పు వచ్చింది? ఎందుకు మారిపోయింది? ఎందుకు అదే జీవితాన్ని అప్పగించుకొని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉన్న వారి ప్రార్థన కంటే యేసు ప్రభు వారితో ఆయన చెప్పే 4 మాటలు విని నడిచే వాడి ప్రార్థన శక్తి మారిపోయింది? గమనించండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడో ఏదో మార్పు ఉంటే తప్పితే అంత ప్రభావము కనపడదు. గమనించండి, ఎక్కడ మార్పు ఉండొచ్చు అంటారు? ప్రార్థన చేసే విధానంలోనా? విశ్వాసంలో? ఓకే, ఇంకా ఎక్కడ మార్పు ఉండొచ్చు? ఒకటి ఆలోచిద్దాం, ఒక విషయాన్ని గమనిద్దాం. అప్పుడు మనకు ఆ మార్పు ఏంటో తెలుస్తుంది. ఆ మార్పు ఏంటో మనం గమనించినప్పుడు దానిలో ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తే యేసు ప్రభు వారి వంటి ప్రార్థనగా మన ప్రార్థన మారిపోతుంది. హల్లెలూయా. చూడండి, శిష్యులు ఒకసారి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన యొక్క ప్రభావం ఏంటో శిష్యులు చూశారు. వీరు ఒక్కొక్కసారి చేస్తే ఆ విధముగా ఆ ప్రార్థన పని చెయ్యట్లేదు. అప్పుడు శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడిగారు, మాకు ప్రార్థన నేర్పించవా? నీలా మేము ప్రార్థన చేయలేకపోతున్నామే, నీవు చేసినట్లుగా మేము ప్రార్థన చేస్తే అవ్వట్లేదే, ఆ ప్రార్థన ఏంటో మాకు నేర్పించేసే. అడిగారా? ఎంతమందికి తెలుసు? శిష్యులు అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు మీకు ఎందుకు లేరా అన్నారా? అనలేదు. ఎందుకంటే వారికి ప్రార్థన దాని ప్రభావము ఏంటో, ఎంత అవసరమో యేసు ప్రభు వారికి కూడా తెలుసు. కాబట్టి వెంటనే యేసు ప్రభు వారు వారికి తెలియచెప్ప ప్రయత్నం చేశారు. మనకందరికీ తెలుసు పరలోకపు ప్రార్థన కదా. పరలోకపు ప్రార్థనలో యేసు ప్రభు వారు చెప్పిన మొదటి మాట ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ. అదందరికీ తెలుసు. అయితే అసలు ఈ ప్రార్థనలో మొదటిగా యేసు ప్రభు వారు ప్రార్థన అన్నప్పుడు శిష్యులకి నేర్పించే ప్రయత్నం చేసింది ఏంటి? నీవు ప్రార్థన చేస్తుంది ఎవరికి? పరలోకమందున్న తండ్రికి. అది నీ హృదయంలో ఉంచుకోవాలి, అది నీవు గమనించాలి. నీవు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ అవగాహనలో నీవు ఉండాలి అని ప్రార్థన ప్రారంభ మాటే మరి యేసుప్రభు వారు చెప్పినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని చెప్పారు. హెబ్రీ 4:16 పౌలు అంటున్నాడు ఏమని? మనము యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి వెళుతున్నామట? తండ్రి కృపాసనము యొద్దకు మనము వెళుతున్నామట. అక్కడ కృపయు కనికరము మనకి దొరుకుతుందట. సమయోచితమైన సహాయము మనకి ఆయన సింహాసనము యొద్ద కలుగుతున్నదట. హల్లెలూయా. ఎవరి గురించి ప్రార్థన అన్నప్పుడు యేసుప్రభు వారు మొదటిగా ఎవరి గురించి చెప్పారు? తండ్రి గురించి చెప్పారు. పరలోకమందున్న తండ్రి. ఇప్పుడు ఈ అంశంలో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ ముగ్గురు గుంపుల్లో. ఇప్పుడు తండ్రి గురించి ఎవరికి ఎక్కువ తెలుసు? యేసుప్రభు వారికి ఎక్కువ తెలుసా? శిష్యులకు ఎక్కువ తెలుసా? చెప్పారు, బాగుంది. ఇప్పుడు తండ్రి గురించి శిష్యులకు ఎక్కువ తెలుసా? సద్దూకయ్యులకి పరిసయ్యులకి ఎక్కువ తెలుసా? శిష్యులకి ఎక్కువ తెలుసు. మరి సద్దూకయ్యులకి పరిసయ్యులకి ఏం తెలుసు? మరి వాళ్ళకేం తెలుసు? ప్రార్థనలో అసలు కావలసిందే పరలోకమందున్న తండ్రి గురించి తెలుసుట. అయితే మీరు యేసుప్రభు వారికి తెలుసు అన్నారు, శిష్యులకి తెలుసు అన్నారు, సద్దూకయ్యులు పరిసయ్యులకు వచ్చేసరికి తెలియనే. మరి వారు ప్రార్థన ఎవరికి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు గమనించండి. సద్దూకయ్యులు పరిసయ్యులు చదివిన బైబిల్ ఒకటే, ధర్మశాస్త్రము ఒకటే.
శిష్యులకి తెలిసిన ధర్మశాస్త్రము ఒకటే, యేసుప్రభు వారు రిఫర్ చేసిన ధర్మశాస్త్రము ఒకటే. వారు ఏది ప్రార్థన చేసినా కూడా మరి వారు ఆధారము బైబిలే ఉంది, ధర్మశాస్త్రమే ఉంది. కానీ వారి ప్రార్థనలో మార్పు వచ్చేసింది. చూడండి, సద్దుకైలకి పరిశీలికి అసలు తండ్రి అనే అవగాహనే లేదు. వాళ్ళు ఎప్పుడైనా తండ్రి అని ప్రార్థన చేసినట్టుగా మీకు తెలుసా? దేవా, ప్రభువా అనే ప్రార్థన చేసేవారు. కానీ తండ్రి అనే సంబోధన సద్దుకైల పరిశీలకు అసలు తెలియనే. ఎందుకు తెలియదంటే అసలు తండ్రి కుమారులు అనే సంబంధమే వారు అసలు ఆలోచనలో లేనే లేదు. చూడండి, ఒకసారి శిష్యులు వెళ్ళి యేసుప్రభు వారిని అడిగారు, ఏమనయ్యా అంటే, తండ్రి ఎప్పుడు యేసుప్రభు వారు మా తండ్రి, నా తండ్రి అని ఎప్పుడు సంబోధిస్తూ ఉండేవాడు. నా తండ్రి క్రియలే నేను చేస్తున్నాను, నా తండ్రి చెప్పిన మాటలే నేను మీకు చెబుతున్నాను, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళవలసిన పని ఉంది, వచ్చి మిమ్మల్ని కూడా మీకు స్థలము సిద్ధపరిచి తీసుకొని వెళతాను. ఎక్కువగా తండ్రి గురించే ఆయన బోధ చేస్తూ, పరలోక రాజ్యమును గురించే ఆయన బోధ చేస్తూ ఉండేవారు. అందుకని ఆటోమేటిక్గా శిష్యుల్లో ఒక ప్రశ్న వచ్చింది, ఏంటయ్యా అంటే, ఆ తండ్రి మరి ఆ తండ్రిని మాకు చూపించవా అని అడిగారు. యేసుప్రభు వారు ఏమన్నారు? ఒక 70mm సినిమా వేసేసి చూడండి రా అని సినిమా చూపించారా? చూపిలా. ఏమన్నారు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, నన్ను తెలుసుకున్నవాడు తండ్రిని తెలుసుకున్నట్లే. ఇప్పుడు యేసుప్రభు వారి మాటలు విని, యేసుప్రభు వారి యొక్క నడకను చూసి, యేసుప్రభు వారిని గమనించిన వారికి ఎంతో కొంత తండ్రి గురించి తెలుస్తుందా లేదా? హల్లెలూయా. ఆయనకి తెలుసు. అందుకని శిష్యులు యేసు ప్రభు వారితో ఉండటము ద్వారా, ఆయన మాటలు వినటం ద్వారా, ఆయనతో నడవటము ద్వారా తండ్రి గురించి కొంత అవగాహన చేసుకున్నారు. సద్దుకైలు పరిసయ్యులు యేసు ప్రభువుని నమ్మలేదు, వాక్యములో ఉన్న తండ్రి హృదయాన్ని వారు ఎరుగలేదు. కానీ ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఆచారయుక్తంగా మోషే ధర్మశాస్త్రమును పెట్టుకొని అక్కడ ఏది చెప్పారో అలాగున ఆచారయుక్తముగా చేయ ప్రయత్నం చేశారు. కానీ తండ్రి హృదయాన్ని ఎరిగి ప్రార్థన చేసే వారిగా వారన్నిటికీ కనపడలేదు. మనం అంటున్నాము, వారి ప్రార్థన అసలు ప్రార్థనే కాదయ్యా. హల్లెలూయా. అందుకని 40 రోజులు ప్రార్థన చేశారేమో, కానీ ఆచారముగా చేస్తే 100 రోజులు చేసిన ఉపయోగము లేదు. ఆచారము విడిచిపెట్టి ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా ఒక్క మాట పలుకు నీ ప్రార్థన ప్రభావవంతమై ఉంటుంది. అది మరణించిన వారిని సైతము లేపగలిగే శక్తి కలిగిన మాటగా ఎప్పుడు అంటే ఆచారపరంగా కాదు, ఆత్మను కలిగి తండ్రిని ఎరిగి మనము చేసే ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి గురించి యేసుప్రభు వారికి ఎక్కువ తెలుసా అంటే, తండ్రికి తెలిసి కుమారునికి తెలియనిదంటూ ఏమీ లేదు. కుమారుడు చేయ ప్రయత్నించి తండ్రికి తెలియదంటూ. అందుకనే లాజరుని పిలిచే ముందు కూడా ఏమన్నారంటే, తండ్రి నీవు నా ప్రార్థన ఆలకించి ఉన్నావని నేను ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు, మార్పు లేదు అని ఆ మాట చెప్పి, అయినను వీరి నిమిత్తము నేను మళ్ళీ ఈ మాట చెబుతున్నాను చెప్పి లాజరు బయటికి రా అని పిలిచాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభు వారికి తెలిసినంతగా శిష్యులకి తెలియకపోవచ్చు, కానీ శిష్యులకి కొంత అవగాహన, తండ్రి అంటే ఎవరో, ఆయన మనసేంటో శిష్యులకి తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, ప్రార్థనలో మొదటిగా కూర్చున్నప్పుడు చేయవలసిన ప్రయత్నం ఏంటయ్యా అంటే, మనమేంటో, మన స్థితి ఏంటో కాదు, తండ్రి ఏంటో, తండ్రి హృదయం ఏంటో గనక అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆయన సన్నిధిలో ఉంటే, తండ్రి చిత్తము, తండ్రి మనసును నువ్వు ఎరిగే కొద్దీ నీవు పలికే ప్రతి మాట, ప్రతి ప్రార్థన అది ప్రభావవంతమైనదిగా మారిపోతుంది. దానిని ఆపగలిగిన శక్తి ఎక్కడ ఆకాశ మండల శక్తులతో వల్ల కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఈ మాటలో అర్థం చేసుకోవాల్సిందంటే, ప్రార్థన ఒక స్థాయి కాదు, ప్రార్థన అనేకమైన స్థాయిలలో ఉంటుంది. మనము ఆ స్థాయిలో ఎదగటానికి ప్రయత్నము చెయ్యాలి. ఎలా ఎదుగుతాం ప్రార్థనలో? ప్రార్థనలో ఎలిగే విధానం ఒకటే. నువ్వు బైబిల్ చదువుతున్నా, పాటలు వింటున్నా, పాట పాడుతున్నా, వాక్యము వింటున్నా, వాక్యము బోధిస్తున్నా, నీ హృదయంలో ఒకటే ఆలోచన ఉండాలి. ఏంటయ్యా అంటే, నా తండ్రి మనసేంటో నేను
నా తండ్రిని నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. తండ్రి చిత్తము తండ్రి చిత్తం ఏమయ్యో ఉన్నదో, తండ్రి చిత్తం ఇది, ఆయన మనసిది, ఆయన కోరిక ఇది మనం తెలుసుకొని మనం ప్రార్థన ద్వారా అది పలికామనుకోండి, దాన్ని ఎవడైనా ఆపగలడా? దేవుని చిత్తాన్ని ఎవరైనా ఆపగలరా? దేవుని మాటను ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. హల్లెలూయా. అందుకనే ఆయన సన్నిధిలో మనం గడిపే కొద్దీ, ఆయన సన్నిధిలో మనం ఉండే కొద్దీ మనము ఆయన్ని తెలుసుకుంటాం. ఒక వ్యక్తిని ఎక్కువగా తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? హల్లెలూయా. చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసా? ఎందుకంటే ఆయన వాళ్ళ అబ్బాయి పేరేంటి? లోకేషేనా? నారా ఇంటి పేరు ఎందుకులే మనకి. లోకేష్ అందరికీ తెలుసు కదా, తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి నీకెక్కువ తెలుసా, లోకేష్ గారికి ఎక్కువ తెలుసా? ఎందుకంటే కుమారుడు కాబట్టి, ఆ స్వతంత్రం ఉంది కాబట్టి, పొద్దున్న లెగిస్తే ఇంట్లో ఆయనతోనే, ప్రతి పనిలో ఆయనతోనే, ప్రతి మాట చెప్పినా చెప్పకపోయినా వినబడుతూ, అంటే నీకంటే ఎక్కువ సమయము ఎవరు కలిపారు చంద్రబాబు నాయుడు గారితో? కుమారుడిగా లోకేష్కి కలిపారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎక్కువ తెలుసు. మరి లోకేష్ కంటే ఆ మంత్రివర్గంలోనూ కొంతమంది ఉన్నారనుకోండి, నీకన్నా వారికి ఎక్కువ తెలుసా? నీకంటే లోకేష్ గారికి తెలిసినంత తెలియకపోవచ్చు, కానీ నీకంటే కొంత ఎక్కువ తెలుసు. ఎందుకు అంటే ప్రతిరోజు ఆయనతో పనిచేస్తూ, ఆయనకి దగ్గరగా ఉండి, ఆయన ఇష్టాలేంటో తెలుసు, ఆయనకి నచ్చేదేంటో తెలుసు, నచ్చందేంటో తెలుసు. కాబట్టి వారికి అవగాహన మారిపోతుంది. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి గురించి నీకు తెలియాలి అంటే నువ్వేం చేయాలి? ఎక్కువగా ఆయనతో గడిపితే ఆయన హృదయం ఏంటో తెలుస్తుంది. ఎక్కువగా నీవు ఆయనతో గడిపే కొద్దీ ఆయన నీతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన నీతో మాట్లాడే కొద్దీ ఆయన మనసేంటో, ఆయన మాట ఏంటో, ఆయన స్వరం ఏంటో, ఆయన ఆత్మ ప్రభావం ఏంటో నీకు తెలుస్తూ ఉంటుంది. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు కూడా ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మనసును తెలుసుకొని ఆయనకి దగ్గరగా రావాలి. హల్లెలూయా. మొదటి రోజుకి 40 రోజుకి మార్పు లేకపోతే దాని అర్థమైందయ్యా అంటే నువ్వు ఆచారంగా సద్దుకాయలు పరిచయాల గుంపులో ఉన్నావు, కానీ శిష్యుల గుంపులోకి ఇంకా రాలేదు అని. నీకు ఆ రోజు నుంచి ఈ రోజుకి మార్పు జరగలేదు అంటే నీవు శిష్యుల మాదిరిగానే వారు నడిచినట్లుగా, అల్ప విశ్వాసములు నడిచినట్లుగా ఉన్నారేమో, కానీ ఆయన పునరుద్ధానపు శక్తిని ఎరిగిన వారిగా స్థాయిలోనికి రాలేదేమో. హల్లెలూయా. అందుకని ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, సహాయం చేయండి. అయ్యా నీ సన్నిధిని నాకు తెరువయ్యా. అందరూ చెప్పండి, నీ సన్నిధిని నాకు తెరువయ్యా. తండ్రి హృదయాన్ని తెలుసుకొనటానికి సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేయండి. కనీసము దినమునికి 1 గంట ఆయన సన్నిధిలో గడపడానికి ప్రయత్నము చేయండి. ఈ 40 రోజులు మాత్రమే కాదు, ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో ఉండటానికి అది ఆచారముగా కాదండి. మళ్ళీ ఏదో అనుకున్నాను, అయ్యో ఈరోజు ఉండకపోతే దేవుడు నన్ను కోప్పడతాడేమో, తిడతాడేమో, లేదా శపిస్తాడేమో, అలాంటి ఆలోచనతో వెళ్ళకూడదు. ఆయనతో గడపాలి, ఆయనని నేర్చుకోవాలి, ఆయన మనసేంటో నేర్చుకోవాలి, దేవుని ఎక్కువగా అర్థం చేసుకోవాలి అనే మనసుతో ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మీకు అన్ని బోధిస్తూ ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం కదా, ఇదిగో ఒక ఆదరణకర్తను మీకు యొద్దకు పంపిస్తున్నాను, ఆయన మీకు రాబో సంగతులను కూడా మీకు సమస్తమును బోధించును. అందుకని ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఆయన హృదయాన్ని ఎరుగుతాము. ఆయన హృదయము తెలిసిన కొద్దీ మన ప్రార్థన మారిపోతుంది. ఎలా గడుపుతాం ఆయన సన్నిధిలో? 1 గంట, 24 గంటలు ప్రార్థన చేశారని చెప్పారు జీవన్పాల్ గారు ఒకసారి తీర్మానం తీసుకొని కదా. 7 గంటలు ప్రార్థనలు చేశారు కొంతమంది. మరి సంఘమంతా ఉన్నారంటే సంఘమంతా లేరు, కొంతమంది ఉంటారు. మిగిలిన వారు ఎందుకు రారు?
ప్రతిరోజు రమ్మనలేదు కదా. ఏదో ఒక సంవత్సరంలో ఒక రోజు లేదా నెలలో ఒక రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని రండి అన్నప్పుడు, సంఘముగా కూడి సంఘముగా ప్రార్థనలో ఉందాము అన్నప్పుడు, అంటే మీరు ఆ ఆసక్తి కనపరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు అసలు ఆసక్తే కనపడలేదనుకోండి, ఆ విశ్వాసముతో అడిగే ముందుకు వెయ్యలేదనుకోండి, మీరు విశ్వాసములో ఎదగలేరు, ప్రార్థనలో ఎదగలేరు, ఆత్మీయంలో ఎదగలేరు. అలాగన రోజులు గడిచే కొద్దీ మీలో మార్పు ఎదుగులకు కనపడకపోతే ఒకరోజు అపవాది వచ్చి, ఈ పోతనం ఏమొచ్చింది, మందిరానికి పోతనం ఏమొచ్చింది, బైబిల్ చదువుతున్నావు ఏమొచ్చింది, ప్రార్థన చేసావు ఏమొచ్చింది అనే ప్రశ్నలు పెట్టాడు అనుకోండి, నువ్వు కూడా ఒకరోజు అంటావు, శాతనాన్ని ఏమొచ్చింది నాకు అని లెక్కలోకి వచ్చారనుకోండి, ఏమైపోయింది? అప్పటి వరకు చూపించిన విశ్వాసము విరిగిపోతుంది, అప్పటి వరకు చేసిన ప్రార్థన ఫలము పోతుంది, అప్పటి వరకు ఉన్న సహవాసము పోతుంది. అది అపవాది ప్రణాళిక. నువ్వు రాకుండా అడ్డంకులు పెట్టేది అపవాది ప్రణాళిక, నిన్ను రాకుండా ఆపేది అపవాది ప్రణాళిక, నిన్ను రాకుండా చేసేది అపవాది దూతల అపవాది సమూహం యొక్క ప్రణాళిక. నీ ఆసక్తి ఎప్పుడైతే కనపరుస్తావో దేవదూతలు నీకు సహాయం చేసి సమస్తము అనుకూలపరుస్తారు. ఆయన సన్నిధిలో ఉండాలి అనే ఒక తీర్మానం ఎప్పుడైతే చేసుకోగలుగుతావో, సృష్టికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఈ కుమారునికి సమస్తము అనుకూలముగా కలుగును గాక అని. నీవు అడుగు బయటకు పెడితే వర్షము కూడా ఆగిపోవలసిందే. నువ్వు అడుగు బయటకు పెడితే నీ యజమాని కూడా తర్వాత పర్వాలేదు అనాల్సిందే. నువ్వు అడుగు బయటకు పెడితే ఎంత అర్జెంటు పనులైనా కూడా ఆగిపోవలసిందే. నువ్వు ఆయన సన్నిధిలో గడుపుతున్న సమయంలో నీకు రావలసినవన్నీ కూడా, బిగబట్టినవన్నీ కూడా విడుదల పొందవలసిందే. అందుకనే ఆ ఆశ, ఆ ఆసక్తి, తండ్రి హృదయాన్ని తెలుసుకోవాలనే ఒక చిన్న కోరికతో మనం ఆయన సన్నిధిలో గడపటం మొదలు పెడితే నువ్వు ఈ లోకాన్ని జయించిన వాడవుతావు. నిన్ను ఈ లోకం ఎన్నటికీ జయించలేదు, కానీ నీవు ప్రతి విషయంలో కూడా లోకమును జయించిన వాడివిగా ఉంటావు. ప్రతి విజయంలో నా విశ్వాసమే విజయం అని ప్రకటించేవాడిగా ఉంటావు. పరలోకము నిన్ను చూసి సాక్ష్యం పలుకుతుంది, వీరు గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారిచ్చిన సాక్ష్యమును బట్టి జయించిన వారే, జయించిన వారే, ఇదిగో వీరు జయించిన వారే అనే పరలోకముని మీద సాక్ష్యం పలుకుతుంది. నీవు ఆయన సన్నిధిలో కనపడ ప్రయత్నము చేయ మొదలు పెడితే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు ఒక అడుగు ముందుకు వేయండి. మీ వ్యాపారం కొరకు కాదు, మీ కుటుంబం కొరకు కాదు, పిల్లల కొరకు కాదు, ఆరోగ్యం కొరకు కాదు, ఆస్తుల కొరకు కాదు, లేదా ఆదాయ వనరుల కొరకు కాదు. దేని కొరకు ప్రార్థన చేస్తారు? తండ్రి యొక్క మనసుని తెలుసుకొనటానికి, ఆయనతో సహవాసంలోనికి వెళతారు. అది మొదటగా చేయండి. మరి యేసుప్రభువు వారు ఒకసారి అన్నారు, ఏమని? నా నీతిని రాజ్యమును మొదటిగా వెతకండి, ఇవన్నీ కూడా, ఏవన్నీ? నీకు కావలసినవన్నీ కూడా ఏమవుతాయట? నిన్ను వెంబడిస్తాయట. నీవు వాటిని వెంబడించినంత కరము నువ్వు వెంబడిస్తూనే ఉంటావు, అవి పోతూనే ఉంటాయి పరిగెడుతూ. నువ్వు వెనక్కి తిరిగే హపో నువ్వు కాదు అని చెప్పి దేవుని వైపు తిరిగితే అవి నిన్ను వెంబడిస్తాయట. హల్లెలూయా. నీ పిల్లలు నిన్ను వెంబడించుదురుగాక, నీ భర్త నిన్ను వెంబడించునుగాక, నీ భార్య నిన్ను వెంబడించునుగాక, నీ ఆదాయము నిన్ను వెంబడించునుగాక, నీ వ్యాపారము నిన్ను వెంబడించునుగాక, నీ ఉద్యోగము నిన్ను వెంబడించునుగాక, నీ ఆశీర్వాదము నిన్ను వెంబడించునుగాక. దేవుడు సిద్ధపరిచిన జీవమునికి భక్తికి కావలసినవన్నీ కూడా నిన్ను వెంబడించునుగాక. నీవు దేవునిని వెంబడించుదువుగాక, ఆయన హృదయమును ఎరుగుదువుగాక, ఆయన హృదయం ఎరిగి ఆయన స్తుతించుదువుగాక, ఆయన మనసును సంతోషపెట్టు ఆత్మగా నీ ఆత్మ ఉండునుగాక, ఆయనను ఉత్తేజపరచు ఆత్మగా ఉండునుగాక, ఆయనను గణపరచు ఆత్మగా ఉండునుగాక, ఆయన సన్నిధిలో ఆయన చిత్తమనే జరిగించడానికి ఆశపడు ఆత్మగా నీ ఆత్మ ఉండునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరి మీదకి సమయంలో దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. అట్టి అభిషేకము, అగ్ని అభిషేకము, అభిషేకముతో ప్రతి ఒక్కరూ ఆత్మతో నింపబడుదురుగాక. అటు స్తుతి వస్త్రము నింపబడునుగాక. దేవుని స్తుతి చెల్లించు ఆత్మలుగా నింపబడుదురుగాక, 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 నింపబడుదురుగాక. నింపుము దేవా అనండి, నింపుము దేవా. అట్టి స్తుతి వస్త్రము కప్పుము దేవా, స్తుతి వస్త్రము కప్పుము దేవా, మీ స్తుతి వస్త్రము కప్పుము దేవా.
సమాప్తమైనవి, మారబోతుంది, సంతోషముగా మారబోతుంది. అట్టి స్తుతి వస్త్రముతో మీరు స్తుతిస్తూ ఉన్న సమయంలో సమస్తము మిమ్మల్ని వెంబడించును గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రిసీవ్, 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 రిసీవ్ ద హోల్, రిసీవ్, రిసీవ్. ఆత్మలు మార్చబడును గాక, మార్చబడును గాక, మార్చబడును గాక, మార్చబడును గాక. మార్చుచున్నందుకే కృతజ్ఞతలు దేవా. మార్చి స్తోత్రాలు తండ్రి. ఈ వ్యక్తిగా తీర్చబడును గాక, అత్యధికమైన మహిమ కలుగును గాక. ఇక్కడ స్తుతి ధూపము లేపబడును గాక. దేవుని స్తుతించు ధూపము ఇక్కడ లేపబడును గాక. పరమును చేర్చబడే ధూపముగా ఈ ప్రపంచము మార్చివేయబడును గాక, మార్చివేయబడును గాక, మార్చివేయబడును గాక, మార్చివేయబడును గాక. మారుస్తున్నందుకు దేవా, అట్టి స్తుతి ఆత్మలుగా జతపరుస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని సువాసన గల ధూపముగా ప్రార్థనను మార్చివేస్తున్నందుకై స్తోత్రాలు. ఇక ఇక్కడి ప్రార్థన ప్రభావమును బయట వారు చూచుదురుగాక, అన్యులు చూచుదురుగాక, గొప్ప సన్నిధిలోని బిడ్డలు చూచుదురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు చెప్పండి, ఆయన సన్నిధిలో ఎందుకుంటున్నాం మనం? ఆయన మనస్సుని తెలుసుకోవడానికి, ఆయన హృదయాన్ని తెలుసుకొనడానికి, ఆయన చిత్తమును తెలుసుకొనడానికి, ఆయన నా జీవితంలో కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసుకోవటానికి. ఎప్పుడైతే దాని కొరకు నీవు సన్నిధిలో ఉంటావో ఏది అడగవలసిన పని లేదు, అన్నీ కూడా నీవైపోతాయట. హల్లెలూయా. నీవు అడగకముందే నీ అక్కర్లు ఎరిగిన దేవుడు. నీవు అడగవసరం లేదు, అవి నిన్ను వెంట పడతాయి. చెప్పండి, అన్నీ నా వెంట పడతాయి. నాకు కావలసినవన్నీ నా వెంట పడతాయి. నా ఉద్యోగం నా వెంట పడుతుంది, నా పిల్లలు నా వెంట పడుతున్నారు, నాకు కావలసిన ఆదాయపు వనరులు నన్ను వెంట పడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మేలు నాకు కొదవ కాదు. సింహపు పిల్లలైనను లేమి కలిగి ఆకలి కొనునేమో, కానీ యెహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. అట్టి దీవెనలతో నింపబడి అట్టి ఉన్నతమైన స్థానంలోనికి ప్రతి ఒక్కరిని ఎక్కించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనలో స్థాయిలు చూసాం, ప్రార్థనలో స్థాయిలు చూసాం. మరి రెండు ముఖ్య అంశాలు ఉన్నాయి మనం ఎప్పుడూ కూడా వెతకవలసిన విషయాలు మరి బైబిల్లో మనకి బోధిస్తూ. చాలా ఎక్కువ సార్లు మనం ఈ పదాలు వింటూ ఉంటాం. ఈ పదాలు లేకుండా ఏ ప్రసంగం ముగియదు. ఈ పదాలు లేకుండా ఏ భక్తుని నోట మాట బయటికి రాదు. ఏంటి ఆ పదాలు చెప్పండి? ఇంకా మన పేరే విశ్వాసులు కదా. నేతి బీరకాయలో ఎంతమంది నెయ్యి తీశారు? నేతి బీరకాయ అంటే తెలుసా? కొంతమందికే తెలిసాము కదా. నేతి బీరకాయ ఏమంటారు మీ ఊర్లో?
బీరకాయ అంటారా? బీరకాయ వేరు, నేతి బీరకాయ వేరండు. రెండు కాయలు ఉన్నాయి. సొరకాయ కాదు, అది వేరే కాయ. నేతి బీరకాయ బీరకాయలాగా కాకుండా సొరకాయలాగా ఉంటుంది. కానీ నేతి బీరకాయ అని పిలుస్తారు. కానీ మీరు ఎంత పచ్చడి చేసినా దాంట్లో నెయ్యి రాదు, మీరు ఎంత పిండినా దాంట్లో నెయ్యి రాదు. కానీ పేరులో మటుకు ఏముంది? నేతి బీరకాయ. అలానే చాలామంది విశ్వాసులో ఎంత పిండినా విశ్వాసం కనపడదు, ఎంత నలిపినా విశ్వాసం కనపడదు, ఎంత ప్రోత్సహించినా విశ్వాసం కనపడదు, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా విశ్వాసం కనపడదు కదా. నేతి బీరకాయ సంధానం అంటే విశ్వాసులు అనే పేరు ఉంటుంది, కానీ వారిలో ఏముండదు? విశ్వాసం. అలాంటి వారు ఎవరు ఇక్కడ ఉండకుండా ఉందుదురు గాక, ఉన్నా సరే మార్చివేయబడుదురు గాక, ఇక నుంచి విశ్వాసపు స్థాయిలో ఎదుగుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము కూడా